మా జిమ్మేట్స్ అరే ఈడదానికి పోయేసిద్దాం రారా అంటే నేను కార్ ఎక్కినా అనమాట. వీళ్ళేమో 80 కిలోమీటర్స్ తీసుకొచ్చారు, కానీ చాలా వర్తీ ప్లేస్. బ్యాక్ టు ఎపిసోడ్ 12 ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్. క్వాడ్స్ చూసారా ఎలా ఉన్నారో? క్వాడ్ మజిల్ ఏమో చాలా హ్యూజ్ గా ఉంటది, మంచి డెఫినేషన్ లో ఉంటది. కాఫ్ దగ్గరకు వచ్చేసరికి ఎన్ని వేల రెప్స్ కొట్టినా కూడా కాఫ్ గురించి మాట్లాడితే మార్నింగ్ అయితే కాఫీ ప్రోటీన్ షేక్ దాగి, ఇదైతే మన పాత జిమ్ కి వచ్చేసి వర్కౌట్ అయితే పాత జిమ్ కి రాగానే ఆ వైబ్రేషన్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి అనమాట. ప్రతిదీ మంచి నీట్ గా చేసుకుని వర్కౌట్ వీకెండ్ అయినా కూడా సండే రోజు అయితే చేసుకున్నా. అండ్ కాఫ్ అయితే మంచి స్ట్రక్చర్ లోనే ఉంటది, కానీ సైజే ఉండదు. కాఫ్ అయితే ఫెయిల్యూర్ రెప్స్ వర్క్ చేసి ఇది చూసారా, గ్రిప్ చాలా బాగుంది. యాప్స్ క్రంచెస్ చేసి ఇంటికి వచ్చి గ్లూటమిన్ అండ్ ప్రోటీన్ షేక్ అయితే తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన పోస్ట్ వర్కౌట్ అండ్ క్రియేటింగ్ కూడా స్టార్ట్ చేసిన. మన వాళ్ళైతే మనైతే బయటికి తీసుకొచ్చేసారు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బోటి, పాయ, మటన్, చికెన్ అన్ని ఉన్నాయి అండ్ ఆల్కహాల్ కూడా ఉంది. నా కోసం ప్రేమగా నల్లి బొక్కలు కూడా 2 అయితే వేయించారు అనమాట. ప్రేమతో నల్లి బొక్కలు. చెఫ్ కొంచెం సరిగ్గా చేయలే అని చెప్పి మన వాళ్ళే ఇంకా మళ్ళీ కర్రీని కొంచెం మాడిఫికేషన్ అయితే చేసేసారు. శివన్ కూడా దాంట్లో పాల్గొన్నాడు అనమాట. అండ్ నేనైతే బయటకనే సరికి అవుట్ఫిట్ ఇట్లా వేసుకొచ్చేసిన. తీరా చూస్తే చెట్ల కిందకి అట్లా మంచిగా తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే నేను ఆల్కహాల్ ఎక్కువ తీసుకోలేను, ఎందుకంటే వామిట్ అయిపోతుంది నాకు. సో అదొక గుడ్ థింగ్. అండ్ సాంగ్స్ కూడా మంచి ఇలాంటి సాంగ్స్ విన్నాము. ఇంకా నైట్ కాగానే ఫుల్ చలి పెడుతుంటే ఇక్కడైతే ఫైర్ అయితే వేసిరు. అంతే గైస్, ఉంటా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిఫ్టింగ్ వెయిట్స్.